హలో ఆల్ వెల్కమ్ టు ఫినాన్సర్ యూట్యూబ్ ఛానల్. సో మీరు చూస్తున్నారు బిట్ కాయిన్ చార్ట్. సో ఓపెనింగ్ అవగానే ట్రెండ్ కంటిన్యూ అయింది. ఇది డాటెడ్ లైన్స్ కదా, 2 రెడ్ క్యాండిల్స్ పడ్డాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ సెల్ చేస్తాం. ఓకే, 2 రెడ్ క్యాండిల్స్ పడ్డాక ఒక కన్ఫర్మేషన్ వచ్చింది కదా ఇక్కడ. సో ఒక క్లారిటీ వచ్చినాక ఇక్కడ సెల్ చేస్తాం. ఇక్కడ సెల్ చేసినాక మళ్ళీ రివర్స్ అయ్యి మన పేషెన్స్ లెవెల్ టెస్ట్ చేస్తుంది. ఈ లెవెల్ టచ్ అయ్యి రివర్స్ అవ్వాలి, లేదా ఇక్కడ నుంచి రివర్స్ అవ్వాలి. ఓకే, అది ఇక్కడ నుంచి రివర్స్ అయ్యి ఇంతవరకు వచ్చింది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి ఈ గ్రీన్ లైన్. ఓకే, అట్లీస్ట్ ఈ మిడ్ వరకు అని వెళ్తుంది అనుకుంటున్నాను. బట్ ఇది ఇక్కడ చూసారా, ఇక్కడ రివర్స్ అయ్యి పైకి వెళ్తుంది. ఈ లెవెల్ టచ్ అయ్యి రివర్స్ అవ్వడానికో, లేదా ఈ లెవెల్ చేసి బ్రేక్ అవ్వడానికో. ఇక్కడ నుంచి రివర్స్ అయ్యి కిందికి వస్తే ఈ టార్గెట్స్, ఇదొక టార్గెట్ అంటే ఈ లెవెల్కి మధ్యలో ఉన్న టార్గెట్ రీచ్ అయిపోతుంది. అంటే ఇన్విజిబుల్ లెవెల్, మనం ఊరికే అనుకోవాలి టార్గెట్ కోసం మధ్యలో లెవెల్. అండ్ నెక్స్ట్ ఈ లెవెల్, గ్రీన్ లెవెల్ రీచ్ అవుతుంది. బట్ ఒకవేళ ఇది బ్రేక్ అయింది అంటే, బ్రేక్ అయి పైకి వెళ్ళిందంటే ఇంకా మనం లాస్లో ఎగ్జిట్ అవ్వాల్సిందే. ఓకే, సింపుల్. ఇక్కడ ఎంట్రీ అవుతాం, సెల్ చేస్తాం. ఇక్కడికి వచ్చింది, ఇక్కడ కూడా ఎగ్జిట్ అవ్వచ్చు. మనకి ఒక మంచి ట్రేడ్ వస్తుంది ఇక్కడ. అలాగే డోజోన్స్ కూడా చూద్దాం. డోజోన్స్ ఓపెనింగ్ అవ్వగానే రెడ్ క్యాండిల్ పడ్డది. మనం ఇక్కడ సమ్వేర్ సెల్ చేయొచ్చు. ఇక్కడ సెల్ చేసినాక మళ్ళీ రివర్స్ అయ్యి కిందికి వచ్చింది చూస్తే మీరు. బట్ మన పేషెన్స్ లెవెల్ అని టెస్ట్ చేసింది, స్టాప్ లాస్ హిట్ చేస్తుంది వీక్ ప్లేయర్స్ని. అయితే మనం ఎక్కడి వరకు క్యారీ వెయిట్ చేయొచ్చు ట్రేడ్లో అంటే, ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ వరకు ఈ గ్యాప్ ఏదైతే వచ్చిందో, గ్యాప్ డౌన్ అయిందో, ఇక్కడ ఈ గ్యాప్ వరకు మనం వెయిట్ చేయాలి. అంటే ఇక్కడ సెల్ చేస్తాం, పేషెన్స్గా లాస్లో ఉన్న ఇక్కడ ఈ గ్యాప్ పైకి బ్రేక్ అవ్వనంత వరకు మనం వెయిట్ చేస్తాం. ఎప్పుడైతే ఈ గ్యాప్ బ్రేక్ అవ్వలేదో మనం ట్రేడ్ కంటిన్యూ చేస్తాం. గ్యాప్ బ్రేక్అవుట్ అయితే మనం ఎగ్జిట్ అయిపోతాం ట్రేడ్కి. ఇప్పుడు చూసారు కదా, అది ఈ గ్యాప్ అయితే పైన బ్రేక్అవుట్ ఇవ్వలేదు, కింద మళ్ళీ రివర్స్ కింద పడ్డది. సమ్వేర్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇంకా దీని తర్వాత వితౌట్ నో రీజన్ పైకి వెళ్ళిపోయింది. ఓకే, అంతే, ఒకటే ట్రేడ్. ఇక్కడ సెల్ చేస్తాం, ఇక్కడికి వచ్చినాక ఇంకా వెయిట్ చేస్తాం, మళ్ళీ ఇక్కడ వచ్చినాక ఎగ్జిట్ అయిపోతాం. ఇది ఇవాళ క్రిప్టో మనకి ఎంట్రీ అండ్ ఎగ్జిట్, అండ్ ఈ డోజోన్స్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.